ఏం చేస్తున్నారు ఇంతకీ ఈ రోజు? వాళ్ళ కౌలాలంపూర్. కరేలా కౌలాలంపూర్. ఓకే, ఈ రోజు కుమారి గారు కరేలా కౌలాలంపూర్ చేస్తున్నారండి. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? కరేలా కౌలాలంపూర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాకరకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టార్ట్ చేద్దాం కుమారి గారు? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కాకరకాయ ఉంది కదా, కాకరకాయ అంటే చేదు ఉంటది బాగా. అవును, అది ఎవరు ఇష్టపడరు కూడా, తిన్నరు ఎవరు. పిల్లలు అయితే అసలు ఇంట్రెస్ట్ చూపరు. అవును, అందుకని మనం ఇలా పీసెస్ కింద కట్ చేసి కొద్దిగా చింతపండు, ఓకే, కొద్దిగా వాటర్, సాల్ట్ వేసుకుని బాయిల్ చేయాలి. పొడుగ్గా కట్ చేసుకోవాలి. అయితే కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి కాకరకాయ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ఉడకబెట్టేసిన ముక్కలు రెడీగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు శనగపిండి కలపండి. బౌల్ ఇవ్వండి. ఇందులో కొద్దిగా స్పూన్, తర్వాత కొద్దిగా కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు, రుచికి తగినంత ఉప్పు, కారం, ఓకే, వాటర్ తోటి కలపాలి. బజ్జీలు పిండిలా కలపాలన్నమాట. ఓకే, ఇలా ప్యాన్ మీద ఏమైనా హీట్ చేద్దాం? ఆయిల్ పోసుకుని వేడి చేస్తే అది వేడి అవుతుంది. సో ఫస్ట్ ఏంటి, కాకరకాయని అలా బజ్జీలా వేసుకోవాలా? బజ్జీలా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రై చేయాలి కదా. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేయాలి. సో అయితే ఫస్ట్ మనం కాకరకాయలని బజ్జీలాగా వేసుకోవాలన్నమాట. ఓకే, సో తర్వాత నెక్స్ట్ కూర ప్రాసెస్ అంతా. ఓకే, సో చక్కగా ఆయిల్. ఇది కర్రీ కూడా కాదు, ఇది కొంచెం మంచూరియా టైప్ లా ఉంటది, స్నాక్ ఐటమ్ లా ఉంటది, బాగుంటది. ఓకే, ఓకే, మరి గారు ఇంక వేసేద్దామా? ఆయిల్ వేడెక్కింది. ఓకే, ఇట్లా పకోడీలు దాకా బజ్జీలు మాత్రం. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు కుమారి గారు? మా వారు SPH లో మేనేజర్ అండి. SPH మేనేజర్. ఓకే, ఏం పేరు? చక్రధర్. చక్రధర్. పిల్లలు ఎంతమంది? నాకు 2 అండి, పాప బాబు. పాప ఢిల్లీలో ప్లానింగ్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్, ఎంటెక్ చేస్తుంది. ఓకే, అంత పెద్ద పాప ఉందా మీకు? ఓ, బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే, ఓకే, నేను ఇంకా స్కూల్కి వెళ్తున్నారేమో మీ పిల్లలు అనుకున్నాను. లేదండి. ఓకే, ఏం పేర్లు వాళ్ళ పేర్లు? పాప పేరు రమ్య అండి, బాబు పేరు దీపక్. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఓకే, ఇప్పుడు ఇది అయితే కానీ మనం ఇంకేం స్టార్ట్ చేయడానికి లేదా? చేయొచ్చండి. ఇది అయిపోయాక బాండీ పెట్టుకుని. ఓకే, అన్ని వేగిపోయినట్టున్నాయి కదా? వేగిపోయింది. ఓకే, ప్లేట్ తీసి ఇలా బాగా బ్రౌన్ కలర్ లో రావాలన్నమాట. ఓకే, వంట చేసే ముందు ఇలా బజ్జీలు వేస్తే ముందు ఇవే తినేస్తారు కదా ఇంకా కదా? కాకరకాయ అనేటికి వదిలేస్తారు కదా, చెప్పకూడదు, అందుకే అంతే చెప్పకూడదు. దీన్ని కొంచెం డిఫరెంట్ గా చేస్తే మొత్తం కరేలా కౌలాలంపూర్ అయిపోతుంది అనమాట. ఓకే, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయినాయి. ఇవి చల్లారిలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొద్దిగా గార్లిక్, ఆనియన్స్ అన్ని ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఓకే, ఇందులో గార్లిక్ వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఓకే, వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి చక్కగా వేయించాలన్నమాట. తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. ఈ ఆనియన్స్ వేగేలోపు మనం బజ్జీలు రెడీ అయినాయి కదా, పీసెస్ చేసుకున్నాం. ఓకే, సో వీటిని కట్ చేయాలా? ఇట్లా పీసెస్ చేయాలన్నమాట. ఓకే, సో అవి ఆపట్న వేయకుండా ముక్కలుగా కట్ చేయాలి. ఓకే, నాకు మీ అభిరుచి అన్న బాగా ప్రోగ్రామ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. రెగ్యులర్ గా చూస్తాం అన్నమాట. ఏం నచ్చుతుంది అభిరుచిలో బాగా? ఇంకేమన్నా మన వంట. మన వంటేనా? ఊరించే వంటేనా? ఓకే,
ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుంది ఆనియన్స్. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా మనం అవి వేసేసుకోవటమేనా ఇందులో? వేసి కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా అన్ని వేయాలి. ఇందాక మనం శనగపిండిలో ఉప్పు వేసుకోలేదా? వేసాం, ఉప్పు వేసాం. ఓకే, మళ్ళీ ఇంకొంచెం ఉల్లిపాయలు అన్ని వేస్తాం కదా, సరిపోదు కదా, అందుకని. వేగిపోయినట్టు ఉల్లిపాయ వేగిపోయింది. ఓకే. కొద్దిగా ఇందులో ఉప్పు, కారం వేయాలి. కారం, కొద్దిగా గరం మసాలా వేయాలి. ఓకే. అయితే మనకి సైడ్ డిష్ గా కూడా బాగుంటుంది. బాగుంటుంది, స్నాక్ ఐటమ్ లో తినచ్చు. సాస్ పెట్టుకుని అయినా తినచ్చు అన్నమాట. బాగుంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్ గా తింటారు. కాకరకాయలు మనకి చేదంతా పోతుందా ఇట్లా వేసుకుని? చింతపండు నీళ్ళలో ఉడకబెడుతున్నాం కదా, ఆ చేదంతా పోద్ది. ఓకే. షుగర్ పేషెంట్స్ కూడా తింటే కూడా వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే. ఇది ఇందులో వేసుకోవాలి. ఇది బాగా కలపాలి. సో ఉల్లిపాయలు అంతా కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి. ఓకే. కొద్దిగా నిమ్మరసం వేయాలి లాస్ట్. గీత మనం అందాక బజ్జీల పిండి కలుపుకున్నాం కదా, అందులో కావాలంటే సోడా వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. సో కొంచెం పొంగు పొంగినట్టు వచ్చి కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఓకే. తర్వాత మనం గరం మసాలా వేసాం కదా, ధనియాల పొడి కావాలన్నా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లేవర్ కోసం కావాలంటే గరం మసాలా వేసినప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. ఓకే. ఇది రెడీ అయిపోయింది, తీసేద్దామా ఇంకా? గీత ఇది రెడీ అయిపోయింది కదా, కొద్దిగా దీనికి డెకరేషన్ చేద్దాం. కార్వింగ్ చేసా క్రోకోడైల్. ఇది ఓకే. మీ అభిరుచిలో చూపిస్తారు కదా. అవునవును, అది క్రోకోడైల్ కూడా చూపించాం మేము. అదే దాన్ని బట్టి చూసి నేను నేర్చుకున్నాను. ఓకే, వెరీ గుడ్, బాగా చేశారు. దీని మీద కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే. చక్కగా ఇలాంటి స్నాక్స్ కి ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. గీత, కరేలి కౌలాలంపూర్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్పు. ఓకే. వేడివేడిగా కరేలా కౌలాలంపూర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. కరేలా కౌలాలంపూర్ తయారీ విధానం: కాకరకాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, చింతపండు వేసి ఉడికించి ఉంచాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుంచిన కాకరకాయ ముక్కలు ఈ పిండిలో ముంచి తీసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె వేసి తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి. ముందుగా వేయించి ఉంచిన కాకరకాయ ముక్కలను మధ్యకు కట్ చేసి దీనిలో వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కలపాలి. ఆపై దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కరేలా కౌలాలంపూర్ రెడీ. ఫర్ ఆల్ తెలుగు అండ్ ఆంధ్ర రెసిపీ వీడియోస్ ప్లీజ్ విజిట్ ruchulu.com.